హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. ఈరోజు మనం వచ్చేసి అసలు ఎల్ఎల్ఎం ఏంటి? ఈ ఎల్ఎల్ఎం ఎలా వస్తుంది? దీని ప్రాసెస్ ఏంటి? దీని ఫ్లో ఏంటి? చాట్ జీపీటీ, క్లాడ్ ఇవన్నీ ఎల్ఎల్ఎంస్ అంటారు. అసలు ఏంటి ఎల్ఎల్ఎం? అసలు ఎలా తయారవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో ఇక్కడ మీరు కనుక ఇది చూసినట్లయితే ఈ ఇమేజ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి 3 ఫేసెస్గా దీన్ని డివైడ్ చేసిన. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా కలెక్షన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రీ ప్రాసెసింగ్ అండ్ ఎంబెడింగ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎల్ఎల్ఎం ట్రైనింగ్. సో నేను దీన్ని ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇది లెస్ ఆఫ్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అండ్ మోర్ ఆఫ్ లైక్ బేసిక్ అండర్స్టాండింగ్. టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను, సింప్లిఫై చేసేసి. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే డేటా కలెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక చాట్ జీపీటీనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, జీపీటీ 4 అనే మోడల్ని తీసుకుంటే, జీపీటీ 4 అనే మోడల్కి దగ్గర దగ్గర 1.8 ట్రిలియన్ పారామీటర్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఈ పారామీటర్స్ ఏంటి? అసలు ఈ ఎల్ఎల్ఎం మోడల్ ఏంటి? ఈ మోడల్ని ఎలా యూజ్ చేస్తారు? అసలు ఈ మోడల్ ఎలా వస్తుంది బయటికి అని చెప్పేసి అర్థం చేసుకుందాం ఫస్ట్. ఏమంటే ఇప్పుడు మనము డేటాని కలెక్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మనకు డేటా డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతుంది. మనం ఇప్పుడు డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి క్రాల్ చేసి ఆ డేటాని అంతా సంపాదించవచ్చు, బుక్స్ నుండి సంపాదించవచ్చు, ఇంకా వికీపీడియా నుండి తీసుకోవచ్చు. ఇంకా మనకు డిఫరెంట్ కోడ్ బేసెస్ ఉంది, ఇంకా కోడ్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లోస్ ఇవన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా పోస్ట్, డిఫరెంట్ డేటా సెట్స్ మన దగ్గర ఉన్నాయి. అది పబ్లిక్గా ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్గా అవైలబిలిటీలో ఉండే డేటానంతా కలెక్ట్ చేసుకొని ఈ యొక్క డేటాతో మనము ఒక రోబోట్ లాంటిది క్రియేట్ చేసి అది ఏం చేస్తుందంటే దానంతకు అదే మనం ఇచ్చిన క్వెరీకి ఆన్సర్ చేస్తుంది. మనం ట్రైన్ చేసిన డేటా మీదనే కాకుండా డిఫరెంట్ డేటా మీద కూడా అది ఆన్సర్ ట్రై చేస్తుంది. అది కరెక్టా రాంగా అని పక్కన పెడితే అది దాని ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుందా అనేది అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడైతే మనకు వచ్చేసి డేటా అయితే వచ్చేసింది. ఈ వచ్చిన డేటాని మనం ఏం చేయాలంటే, మనం ఈ డేటాని డైరెక్ట్గా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది బుక్, ఇది ఈ బుక్లో ఈ మీనింగ్ ఉంది, సో ఈ బుక్ నుంచి నాకు ఈ నాలెడ్జ్ వస్తుంది అని మనం అర్థం చేసుకుంటాం. సో అండర్ ద హుడ్ ఏంటి ఈ మోడల్ అనేది ఏంటి, జస్ట్ ఇది ఒక బ్లాక్ బాక్స్ అనమాట. అంటే దీనికి మ్యాథ్స్ మాత్రమే అర్థమవుతుంది. మనం ఏం చేసినా ఇక్కడ మ్యాథ్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనం ఈ డేటానంతా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము ఒక మోడల్ని ట్రైన్ చేయడానికి అంటే అది న్యూమరిక్ ఫార్మాట్ని అర్థం చేసుకుంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ డేటాని మనం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినాం అనుకోండి, మనకు మీనింగ్ఫుల్ అవుట్పుట్ రాదు. అందుకని దీన్ని క్లీన్ చేయాలి, దీన్ని ఫిల్టర్ చేయాలి. దీంట్లో ఏదన్నా డేటా ఉండి ఆ డేటా అసలు యూస్ఫుల్ కాదు అనుకోండి, అలాంటి డేటాని రిమూవ్ చేయాలి. దాన్నే నాయిస్ అంటారు. అలాంటి డేటాని కన్నా ఇంక్లూడ్ చేసాం అనుకోండి, మోడల్ యాక్యురసీ అండ్ అవుట్పుట్ అనేది సక్రమంగా రాదనమాట. మనం ఏదైనా టెస్ట్ డేటా మీద ఉపయోగించినప్పుడు అవుట్పుట్ ఏం సరిగ్గా అనిపించదు. సో అందుకని చెప్పేసి డేటా క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్ ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో మనం డేటా క్లీనింగ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ప్రతిదానికి ఒక ఫ్లో ఉంటుంది కదా. ఈ మోడల్ని ట్రైన్ చేయాలి అంటే మనకి ఈ యొక్క టెక్స్ట్ డేటానంతటిని మనం ఏ విధంగా చేయాలంటే టోకనైజ్ చేయాలి. ఈచ్ వర్డ్ ఒక్కొక్క టోకన్ అనమాట. ఈచ్ వర్డ్ ఒక్కొక్క టోకన్ లాగా తీసుకొని ఈ టోకన్స్ని మనం ఐడి మ్యాపింగ్ చేస్తాం. ఓకే, ఈ టోకన్కి ఈ ఐడి, ఈ టోకన్కి ఈ ఐడి అని చెప్పేసి డిఫరెంట్ టోకన్స్కి డిఫరెంట్ ఐడీస్ ఇచ్చేసి తర్వాత దీన్ని ఎంబెడింగ్స్ జనరేట్ చేస్తాము వెక్టర్స్ని ఫామ్ చేయడానికి. సో ఎంబెడింగ్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు సింపుల్గా ఒక జెండర్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ జెండర్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఒకటి వచ్చేసి మేల్, ఇంకో ఫీమేల్, ఇంకా ట్రాన్స్జెండర్. సో మనం ఈ డిఫరెంట్ క్లాసెస్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము ఒకవేళ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలా అంటే. సో ఒకవేళ మీరు గ్రాఫ్లో ఇవి పెడితే, జెండర్ రిలేటెడ్ థింగ్స్ పెడితే ఏ విధంగా ఒక్కొక్క పాయింట్కి దగ్గరలో ఉంటుందో సో దాన్నే ఎంబెడింగ్స్ అంటారు. సో పొజిషనల్ ఎన్కోడింగ్ అంటారు. ఇప్పుడు మనం వీటి మధ్య రిలేషన్ ఉంది కదా, కింగ్, ఉమెన్,
క్వీన్, మ్యాన్. సో, ఈ కింగ్‌కి, క్వీన్‌కి రిలేషన్ ఉంది. సో, ఏ విధంగా మనం పెడుతున్నామో ఇవి మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో మనం రిప్రజెంట్ జేయాలి. అల్టిమేట్‌గా మనం న్యూమరికల్ ఫార్మాట్‌లో ఇదంతా రిప్రజెంట్ జేయాలి. మనకి ఈచ్ వర్డ్‌కి యొక్క రిలేషన్ ఏంటి? ఇప్పుడు మనం ఒక వెక్టర్ హై డైమెన్షనల్ స్పేస్‌లో పెడితే ఈచ్ వర్డ్‌కి వచ్చే మీనింగ్ ఏంటి? ఆ మీనింగ్ వస్తే అది ఏ విధంగా ప్లేస్ చేయబడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రూట్సే తీసుకున్నామనుకోండి. యాపిల్, మ్యాంగో అని చెప్పేసి డిఫరెంట్ ఫ్రూట్స్‌ని తీసుకుంటే అవి దగ్గర దగ్గర సేమ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు కింగ్, ఉమెన్ వీటిలికి ఎలాగైతే దగ్గర దగ్గర సేమ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఉంటుందో, అలాగే ఫ్రూట్స్, సిమిలర్ ఐటెమ్స్‌కి సిమిలర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈ రిప్రజెంటేషన్ వచ్చేసి మోడల్‌ని ఎల్ఎల్ఎం మోడల్‌ని మనం ఏదైతే తయారు చేయాలి అనుకుంటున్నామో అది గుడ్ అవుట్‌పుట్‌ని ఇయ్యడానికి ఉపయోగపడుతుంది. సో, దీన్నే ఎంబెడ్డింగ్స్ అంటారు. సో, నేను హైయర్ లెవెల్‌లో ఈ ఎంబెడ్డింగ్స్ అంటే ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తున్నానిక్కడ. ఆహ్, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్‌గా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. మనం ఇంకొక సెపరేట్ వీడియో చేద్దాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంబెడ్డింగ్స్‌ని మనం ఏం చేస్తాము? మన దగ్గర ఇప్పుడు మొత్తం డేటాని మనం ఏం ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం? న్యూమరికల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ న్యూమరికల్ ఫార్మాటే కదా మనకు కావాల్సింది ఒక మోడల్ ట్రైన్ చేయాలంటే అని చెప్పేసి నేను చెప్పిన. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు మనం ఈ మోడల్‌కి ఇప్పుడు మనం కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో న్యూమరికల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్‌ఫార్మర్ గుండా దీన్ని పాస్ చేయాలి. ఆర్కిటెక్చర్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ చెప్పినా, ఏదన్నా ఒక టాపిక్ చెప్పినా, ఈ టాపిక్ డీటెయిల్స్ ఏంటి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? సో, దీనికి రిలేషన్ ఏంటి? ఓకే. ఒక మూవీ నేమ్ చెప్తే ఈ మూవీలో హీరో ఎవరు? ఓకే. స్టోరీ ఏంటి? ఇదంతా మనం ఏ విధంగా అయితే ఒక్కదానికొకటి లింక్ చేసుకొని ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్‌కెళ్తామో సో, సేమ్ అలాగే ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఆర్కిటెక్చర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హ్యూమన్ బ్రెయిన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ హ్యూమన్ బ్రెయిన్‌ని మనకెలాగో అలాగే ఈ మోడల్‌కొచ్చేసి ఇదొక బ్రెయిన్ లాంటిది. ఇదొక న్యూరల్ నెట్వర్క్ మొత్తం. దీని యొక్క ఆర్కిటెక్చర్. ఏంటి? ఇప్పుడు నా దగ్గరైతే డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ ఇదంతా వస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లోకి ఈ టెక్స్ట్ అంతా నేను తీసుకుంటున్నా. దీంట్లో హ్యూజ్ కార్పస్ ఆఫ్ డేటా ఉంది. ఈ హ్యూజ్ కార్పస్‌ని నేను ట్రాన్స్‌ఫార్మర్‌లోకి పంపిస్తున్నా. తర్వాత ఏం చేయాలి? నాకు ఈ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అల్టిమేట్‌గా కావాల్సిందేంటి? ఈ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి గదా! ఈ పారామీటర్స్ కావాలి నాకు. ఇంపార్టెంట్ పారామీటర్స్ కావాలి. ఏంటి? ఈ పారామీటర్స్ వల్ల నేను కంప్లీట్‌గా చూడని డేటా ఉంటది గదా! ఇప్పుడు మనం ఈ ట్రైన్ చేసే డేటా వచ్చేసి చూసిండే డేటా. దేర్ విల్ బి అన్‌సీన్ డేటా ఆల్సో. ఆ అన్‌సీన్ డేటాని ఏ విధంగా అయితే ఈ ట్రైన్డ్ డేటా మీద పెర్ఫార్మ్ చేస్తుంది అనేది మనం అర్థం జేసుకోవాలి. సో, దానికోసమే ఈ ఆర్కిటెక్చర్. ఈ మోడల్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్‌లో ఒక ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఉంది. అలాగే మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్ ఇవేం లేదు. జస్ట్ ఈచ్ న్యూరల్ నెట్వర్క్ ఫేస్. ఇప్పుడు మనము ఈ వర్డ్స్ అన్నిటిని ఇలా పంపిస్తే ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ విధంగా అయితే ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి సర్కిల్స్ అనేటివి ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకొని ఎంత కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్‌గా ఇక్కడ కనిపిస్తుందో, మనము ఒక ఫేస్ నుండి ఇంకో ఫేస్‌కి పంపించినప్పుడు మనకి ఇంపార్టెంట్ డీటెయిల్సే కావాలి గదా! ఇంపార్టెంట్ డీటెయిల్స్‌ని పంపించడానికి మనం కొన్ని వెయిట్స్, బయాసెస్ అసైన్ చేసి లాస్ ఎంతొస్తుంది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడుండే క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనిక్కడ. ఇదేం చేస్తది? ఇది ట్రాన్స్‌ఫార్మర్ గుండా ఇలా వస్తది. ఈ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ నుంచి ఇలా వస్తుంది. దీనికి మనం కొంచెం ఈచ్ వర్డ్‌కి మనం ఒక వెయిట్ ఇచ్చుంటాం. ఒక వెయిట్ అంటే సో, ఇప్పుడు ఒక వర్డ్‌కి ఇంకొక వర్డ్‌కి ఎంత సిమాంటిక్ రిలేషన్‌షిప్ ఉంది. ఈ వర్డ్ ఎంత ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఈ ఎంటైర్ సెంటెన్స్‌లో ఎంత ఇంపార్టెన్స్‌ని హోల్డ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. దానికే మనకి ఇక్కడ మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్ ఉంది. ఈ మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్ అదే చేస్తుంది ఇప్పుడు. మనం ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేనిప్పుడొచ్చేసి ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నా. ఐ లవ్ ఫ్రూట్స్ అండ్ మై ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ యాపిల్ అని చెప్పేసి ఇక నేను ఐ లవ్ యాపిల్ అని చెప్తాను. ఈ ఎంటైర్ కంటెక్స్ట్‌లో యాపిల్ అనేది ఫ్రూట్ అనమాట. ఈ యాపిల్ అనేది ఫ్రూట్ అనేది ఇది ఎలా డిస్టింగ్విష్ చేసుకోగలుగుతుంది అంటే, ఆ కంటెక్స్ట్‌లో, ఆ సిట్యుయేషన్‌లో, ఆ సెంటెన్స్‌లో దాని మీనింగ్ వచ్చేసి అది ఫ్రూట్ అని చెప్పేసి ఈ అర్థం చేసుకుంటాం. ఈ వెయిట్స్, ఈ బయాసెస్ ఈ మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్ వచ్చేసి దానికి హెల్ప్ చేస్తది. సో, అదే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాననుకోండి. ఐ లవ్ స్టాక్ మార్కెట్ అండ్ మై ఫేవరెట్ స్టాక్ ఈజ్ యాపిల్ అని చెప్పినాననుకోండి. అప్పుడు
యాపిల్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ గదా! ఇప్పుడు నాకు ఐ లవ్ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే, ఇక్కడ యాపిల్ అంటే కంప్లీట్‌గా ఇదొక కంపెనీ అయిపోయింది. అక్కడొచ్చేసి అది కంప్లీట్‌గా ఒక ఫ్రూట్ అయిపోయింది. ఏ విధంగా మనకి డిఫరెంట్ సెంటెన్సెస్‌లో డిఫరెంట్ వర్డ్స్ వచ్చినప్పుడు ఎంత కాంప్లెక్స్ రిలేషన్‌షిప్ ఉంటుందో, అలాగే ఈ కాంప్లెక్స్ రిలేషన్‌షిప్స్‌ని అర్థం చేసుకునే విధంగా మనం ఒక మోడల్‌ని ట్రైన్ చేస్తాము. దానికోసమే ఈ డిఫరెంట్ లేయర్స్‌ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నిటిని మీరు ఒక డిఫరెంట్ లేయర్స్ లాగా తీసుకొని, ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ ఎలా వస్తాయి అంటే, ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ అనే కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొని, లాస్ట్‌లో లేయర్ నార్మలైజేషన్ చేస్తాము. ఈ లేయర్స్‌ని. ఇవంతా చేస్తే మనకొక ఆర్కిటెక్చర్ అయితే వచ్చింది. సో, దీన్ని మనం ఎంటైర్‌గా ఒక సింపుల్ ఆర్కిటెక్చర్ అనుకుందాం. మన దగ్గర ఉన్న డేటాకి ఇదొచ్చేసి ఒక ఆర్కిటెక్చర్ అనుకుంటే, తర్వాత ఈ వచ్చిండే ఒక ఆర్కిటెక్చర్‌ని మనం యాక్చువల్‌గా ఇప్పుడు ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేసి ఇక్కడ ఈచ్ టైమ్ మన ఈ హ్యూజ్ కార్పస్ ఆఫ్ డేటాను పంపిస్తే డిఫరెంట్ టైమ్స్ అదే ఐటరేట్ చేసుకుంటుంది. ఐటరేట్ చేసి సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎట్లా సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్ అంటే ఏమంటే ఇక్కడ మనకి మిషన్ లెర్నింగ్ వరల్డ్‌లో గానీ, ఏఐ వరల్డ్‌లో గానీ తీసుకుంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని ఉంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏమంటే నేనిప్పుడు ఒక ట్వీట్ ఉందనుకోండి. ఆహ్, ఆ ట్వీట్‌ని నేను పాజిటివా, నెగెటివా అని చెప్పి ఒక లేబుల్ ఇచ్చాననుకోండి. అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక లేబుల్ ద్వారా డిఫైన్ చేస్తున్నా. ఓకే. ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. అదే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ ఏం లేబుల్ లేదు. జస్ట్ మనం టెక్స్ట్ డేటాని పాస్ చేస్తున్నాము. ఈ టెక్స్ట్ డేటాని పాస్ చేస్తున్నాము అంటే అల్టిమేట్ గోల్ ఏంటి? మనం ఒక సెంటెన్స్ ఇస్తే నెక్స్ట్ టోకెన్‌ని ప్రెడిక్ట్ చేయాలి. అదే మనకి ఇక్కడ కావాల్సిన బిహేవియర్. సో, ఇదేం చేస్తుందంటే దీనంతట ఇదే ఈచ్ టైము మనం ఇచ్చిందే ట్రైనింగ్ డేటాలోనే ఈ డేటా అంతా ట్రైనింగ్ డేటా అనుకుంటే, ఈచ్ టైము ఈచ్ సెంటెన్స్ అదే ఇచ్చి నెక్స్ట్ వర్డ్‌ని ఎంత ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాంది, ఎంత డిఫికల్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తాంది. ఒకవేళ రాంగ్‌గా ప్రెడిక్ట్ చేస్తే మనం వెయిట్స్ చేంజ్ చేయాలి, బయాసెస్ చేంజ్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది దానంతకదే చూసుకుంటూ డిఫరెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫ్లో అనేది మల్టిపుల్ టైమ్స్ జరిగి లాస్ట్‌లో మనకి ఎండ్ రిజల్ట్‌లో కొన్ని పారామీటర్స్ ఇస్తుంది. ఈ పారామీటర్స్ మొత్తాన్ని మనము ఒక ఫైల్‌లో సేవ్ చేసుకుంటే అది ఒక మోడల్ అవుతుంది. ఈ మోడల్‌ని ఇప్పుడు మనము కంప్లీట్‌గా ఈ ట్రైనింగ్ సెట్‌లో యూజ్ చేయని అన్‌సీన్ డేటా సెట్‌లో యూజ్ చేస్తే, అన్‌సీన్ డేటా అంటే ఇప్పుడు నేను 2020 నుండి 2025 వరకు ఒక డేటా సెట్ క్రియేట్ చేసి 2026లో ఈ డేటాని కంప్లీట్‌గా చూడని డేటా సెట్ మీద చేశాననుకో సిమిలర్ డేటానే కాకపోతే ఈ డేటా సెట్ అసలు చూడలేదసలు. మనం ఈ ట్రైనింగ్ మోడల్‌లో లేదు ఈ డేటా. అనే డేటాని టెస్ట్ చేస్తే ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ట్రైనింగ్‌లోనే మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఈ ట్రైనింగ్ లూప్ తర్వాత మనకి కొన్ని ఈచ్ ఫేస్ మనకు అర్థమైతది. యాక్యురసీ ఏంటి? ట్రైనింగ్ డేటాలోనే యాక్యురసీ ఏంటి? లాస్ ఎంతుంది? లేకపోతే టెస్టింగ్ డేటా మీద ఎలా వర్క్ చేస్తుంది అని. సో, ఇది ఈచ్ టైమ్ మనకు నంబర్స్ ఇస్తా వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్‌లో, ఈ సెకండ్ ఎపాక్‌లో ఇలా వస్తుంది. థర్డ్‌లో ఇలా వస్తుంది. 5లో ఇలా వస్తుంది అని జెప్పేసి. మనం ఈచ్ రిజల్ట్స్‌ని కంప్లీట్‌గా అనలైజ్ చేసి మనం ఏం చేయాలి? ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్‌గా ఎలా అయిపోకూడదు? 100% యాక్యురేట్‌గా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక మోడల్ వచ్చేసి 100% యాక్యురేట్‌గా, 100% యాక్యురసీకి మనం ట్రై చేసామనుకోండి. ఏమైపోతుంది? అసలు దానికి మీనింగ్ అర్థమైందా లేదా? అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఒక కంప్లీట్ అన్‌సీన్ డేటా మీద. అలాగే అండర్ పెర్ఫార్మ్ కూడా చేయకూడదు. సో, ఈ 2 కాన్సెప్ట్స్ వచ్చేసి ఇక్కడ లేదు. ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. సో, కానీ ఈ 2 కాన్సెప్ట్స్‌ని మనం ఖచ్చితంగా చూడాలి. ఒక మోడల్‌ని ట్రైన్ చేసినప్పుడు. ఏ ఎల్ఎల్ఎం అయినా ఏదైనా. సో, ఇక్కడ నేనైతే ఈ ఫ్లో అనేది ఈజీగా చూపిస్తా ఉన్నా. కానీ ఇక్కడ ఈ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ రావాలంటే ఎంత కంప్యూటేషనల్ డేటా కావాలి, దీన్ని ట్రైన్ చేయాలంటే ఎంత ఎఫర్ట్స్ కావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ యొక్క పెద్ద మోడలే ఈ యొక్క పారామీటర్స్ ఇచ్చి మనకేమైతది ప్రీ ట్రైన్డ్ ఎల్ఎల్ఎం అవుతుంది. దాన్నే మనం జీపీటీ లేకపోతే బర్ట్ అనే ఎగ్జాంపుల్స్‌గా తీసుకోవచ్చు. నేనిక్కడ ప్రీ ట్రైన్డ్ ఎల్ఎల్ఎం అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక డేటా సెట్ ఉంది. మీరొచ్చేసి ఆహ్, మీకు ఒక కంపెనీ ఉంది. మీ కొన్ని పాలిసీస్ ఉన్నాయి మీ కంపెనీకి. ఈ పాలిసీస్ అన్నిటిని
మీరు ఒక చాట్ బోర్డ్ లాగా క్రియేట్ చేసి మీ ఎంప్లాయీస్‌కి యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈచ్ ఎంప్లాయీ వచ్చి మిమ్మల్ని అడగకూడదు. డైరెక్ట్‌గా చాట్ బోట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసామో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇది వచ్చేసి బేస్ మోడల్ అవుతుంది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌కి ఆల్రెడీ ఈ నాలెడ్జ్ అంతా ఉంటుంది. ఈ డేటా ఏంటి? ఇంటరాక్షన్ ఏంటి? టోకెన్ ఎలా జనరేట్ చేయాలి? ఒక సెంటెన్స్‌లో నెక్స్ట్ వర్డ్ ఎలా ప్రెడిక్ట్ చేయాలి? అని చెప్పేసి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఈ డేటాకైతే ఉంటది. ఈ డేటాను ఉపయోగించి మనము ఇంకో కంప్లీట్‌గా న్యూ మోడల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ న్యూ మోడల్ వచ్చేసి మీ డేటాకి రిలేటెడ్‌గా ఉండి ఆన్సర్స్‌ని అవుట్‌పుట్ చేయగలిగే విధంగా చేసుకోవచ్చు. దాన్నే ఫైన్ ట్యూనింగ్ అంటారు. సో, నేనిక్కడ మీకు చాలా కాన్సెప్ట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో, కానీ ఈ ఎల్ఎల్ఎం అంటే ఏం లేదు. ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో మనం ఈ డేటాని ఈ ఆర్కిటెక్చర్‌లో పాస్ చేసి మనకేదైతే అవుట్‌పుట్ వస్తుందో ఈ డేటాలో నుంచి దాన్నే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటున్నాము. ఇది ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది? దీని లిమిటేషన్స్ ఏమి? దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి అంటే అది కంప్లీట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ ఒక ఎల్ఎల్ఎం అనేది ఇన్ని స్టెప్స్ గుండా వెళ్ళి లాస్ట్‌కి ఒక మోడల్ అయితే మనకొస్తుంది. దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అంటాం. సో, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ఎంటైర్ ఫ్లో అంతా. ఒకవేళ మీకేదైనా అర్థం కాకుండా ఉంటే జస్ట్ కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తా. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి లేకపోతే డిఫరెంట్ ఆహ్, టాపిక్స్ గురించి ఇంకా కొంచెం డీపర్ అండర్‌స్టాండింగ్ కావాలి అంటే ఖచ్చితంగా కొత్త వీడియోస్ చేద్దాం. కానీ ఇక్కడైతే ఈ పర్టిక్యులర్ ఫ్లోలో అయితే ఈ ఎల్ఎల్ఎం అనేది ఏం కాంప్లికేటెడ్ కాదు. చాలా సింపుల్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నాకు నిజంగా హెల్ప్ చేయాలి అంటే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఇట్ విల్ మోటివేట్ మీ టు డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.